మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష. ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ చేస్తే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు వేయాలని ఆదేశాలు. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ పై స్పందించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చిందన్న వార్త విని ఆందోళనకు గురయ్యారని వెల్లడి. హైదరాబాద్లో వరుస బాంబు పేలుళ్ల కుట్ర కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు. లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించిన న్యాయస్థానం. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో వరుస బాంబు పేలుళ్ల కుట్ర కేసులో నాంపల్లి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా 1998లో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడని ఆరోపిస్తూ కరీంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కరీంపై ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారు. దీంతో డిఫెన్స్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కరీంను నిర్దోషిగా ప్రకటించింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దేశవ్యాప్తంగా అల్లర్లు జరగడమే కాదు, బాంబు పేలులకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా టిఫిన్ బాక్సుల్లో బాంబులు అమర్చి హైదరాబాద్లోని హుమాయన్ నగర్, సిసిఎస్ వద్ద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పును ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యంలను నియంత్రించాలనే ఆర్డినెన్స్ను తీసుకొచ్చామని, డబ్బు, మద్యం పంపినట్లు రుజువైతే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు వేయాలని, 3 ఏళ్లు జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ యావత్తు దేశానికి ఆదర్శం కావాలని అధికారులకు సూచించారు. ఈ నెల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. బికాస్ దట్స్ వాట్ ద కోర్ట్ జడ్జిమెంట్ ఆల్సో సెడ్. కోర్ట్ జడ్జిమెంట్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో అయిపోయి చేయాలి అని చెప్పి అన్నారు. అండ్ ఆల్సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ లింక్డ్ టు 14th ఫైనాన్స్ కమిషన్ గివింగ్ ఫండ్స్ టు ద స్టేట్. సో ఈ 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి మనకు ఫండ్స్ తెచ్చుకోవాలన్నా కూడా it's very important that by the end of this month all the local body elections are completed. So it's very important. So we are heading for that. So దీనికి సంబంధించి dates election commission, state election commission will release the dates. So Professor, because he's called for a meeting I believe tomorrow with the local officers, మన పంచాయత్ రాజ్ సెక్రటరీ అందరూ కూడా రేపు కలుస్తున్నారు, మున్సిపల్ సెక్రటరీ అండ్ పంచాయత్ రాజ్ సెక్రటరీ. I think the dates will come out by tomorrow. So we've just passed one ordinance. Dintlo we've brought in some revolutionary changes. We want to remove corruption from the system. Liquor and డబ్బులు పంపకం, ఈ రెండు కూడా ఎలక్షన్ సిస్టమ్ నుంచి, ప్రాసెస్ నుంచి పూర్తిగా తీసేయాలి పర్మనెంట్గా అనే దృక్పథంతో రీసెంట్గా we have passed one ordinance. Now through this ordinance, every police personnel is empowered. ఎవరైనా కూడా డబ్బులు పంచుతూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రూవ్ అయితే he will be disqualified and he will be sent to prison for 3 years. సో జైలుకు కూడా పంపుతాం 3 ఏళ్ల పాటు. Not only will he be disqualified. So this is one very important aspect from the ordinance. మనం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో every SP, I'm requesting all of them in the districts, మీ పోలీస్ స్టేషన్స్ పరిధే కాకుండా గ్రామ సెక్రటేరియట్లో మహిళా పోలీస్ ఎవరైతే అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళను, ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్ర ఎవరైతే ఉన్నారో పోలీస్ మిత్రాస్ను అందరినీ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక్క గ్రామంలో కూడా ఐ డోంట్ వాంట్ డబ్బులు పంపిణీ చేశారు అన్న మాట రాకూడదు, లిక్కర్ పంచి ఎలక్షన్ చేశారు అన్న మాట రాకూడదు. బోత్ దీస్ థింగ్స్ ఐఎమ్ కౌంటింగ్ ఆన్ మై ఎస్పీస్. This is something what we are bringing about, a change in the system.
ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్కు వచ్చిందన్న వార్త విని ఆందోళనకు గురయ్యానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీకి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ వరుస ట్వీట్లు చేశారు. కరోనా వైరస్ పై ప్రజలకు సత్వర అవగాహన కలిగించాలని, ఒకవేళ ఎవరైనా ఈ వైరస్ బారిన పడితే చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఏపీలో 5 నెలల క్రితం డెంగీ వ్యాధితో అనేక మంది చనిపోయారని, అదే నిర్లక్ష్యం మళ్లీ పునరావృతం చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ క్షణంలో అయినా సరే కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం మొగలి నుండి మహారాష్ట్రలోని ధర్మాబాద్కు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను పట్టుకున్నారు పోలీసులు. తానూరు ఎస్ఐ రాజన్న పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అనుమానం వచ్చి ఆటోను తనిఖీ చేయగా అందులో కలప దుంగలు ఉండటంతో పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వాటిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. వాటి విలువ సుమారు 20,000 ఉంటుందని అంచనా వేశారు అటవీ అధికారులు. ఈ సందర్భంగా ఎవరైనా అక్రమంగా కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు పోలీసులు. నేను విజయ్ సింగ్ కానిస్టేబుల్ ఇంతియాజ్ అనే హోంగార్డులతోటి నైట్ పెట్రోలింగ్ చేసి ఉండగా తానూరు రోడ్ పెట్రోల్ బంక్ వద్ద ఒక ఆటో అనుమానాస్పదంగా వస్తే ఆటోను ఆపి చూసేసరికి ఆటోలో టేక్ దుంగలు ఉన్నాయి. ఇటు ఆటో డ్రైవర్ని అడిగితే అతని పేరు షేక్ షాబీర్, సన్ ఆఫ్ అహ్మద్ హుస్సేన్, సాటాపూర్ విలేజ్ అని చెప్పిండు. ఇటు టేక్ దుంగలు అతను మసల్గలో కొనుక్కొని సాటాపూర్ తీసుకుపోతున్నా అని చెప్పిండు. ఇతని టేక్ దుంగలు పరిశీలిస్తే 15 చిన్న పీసులు ఉన్నాయి. వీటిని తగు చర్య నిమిత్తం ఫారెస్ట్ రేంజర్ గారికి చెప్తే తను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని పంపించాడు. ప్రజెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేశ్వర్కి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం. ఉన్న 15 పీసుల వాల్యూ దాదాపు 25,000 దాకా ఉంటుందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ రైతుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాలువాలు కప్పి పూలమాలలు వేస్తే ప్రయోజనాలు లేవని అన్నారు. సన్మానాలకు పెట్టే ఖర్చు పేదవారికి సహాయం చేస్తే వాళ్లు 3 పూటల భోజనం చేస్తారని అన్నారు. ఇక నుండి నాయకులకు సన్మానాలు మాని సమాజ సేవకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా పాటుపడాలని కోరారు. మనకేం కావాలా? ఇదే 200-300 రూపాయలతో ఒక గరీబ్ వ్యక్తికి మీరు మద్దతు ఇచ్చి ఒక వాట్సాప్ లో ఫోటో పెట్టండి అని చెప్తున్నా. మీ యొక్క గ్రామంలో, మీ వార్డులో అన్నం తినలేని వ్యక్తులు, చాలా పేద కుటుంబాలు ఉన్నారు. దయచేసి వాళ్ళ మీద జాలి చూపియండి. వాళ్లకు మద్దతు ఇచ్చేసి వాళ్ళది ఒక ఫోటో దయచేసి పంపాలా. నా ఒక పుట్టినరోజు వస్తుందని మళ్ళీ అందరు పెద్ద పెద్ద పూలమాలలు 2000-3000 పెట్టి తయారు చేసి నన్ను ఇంప్రెస్ చేసే బదులు దయచేసి ఒక సామాన్య పేద కుటుంబానికి మీరు మద్దతు చేస్తే నేను చాలా హ్యాపీ అవుతా. దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు శాలువా ఇస్తారు, ఆ ట్రక్ తీసుకొని శాలువాని మొత్తం పడేసుకున్నా ఏం లాభం ఉన్నది? ఎవరి కడుపులో పోతున్నది? మీరు పూల దండలు ఇస్తారు, 1 గంట 2 గంటలు ఒక వేసుకుంటున్నా, ఫోటో దిగుతాం, కచరాలు వేసేస్తాం. మరి ఎక్కువ పైసలు అరే ఎమ్మెల్యేకి షాల్ ఇచ్చినాం, దండ ఇచ్చినాం, ఇయ్యాల ఎట్లయినా అవసరం లేదు అన్న. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఒక పేద ఫ్యామిలీని, మీరు ఒక ఏడుపల్లి గ్రామంలో ఉన్నారనుకోండి, మా మల్కారెడ్డి గారు నాకు శాలువా తీసుకొస్తున్నారు, పూలు తీసుకోరు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏడుపల్లిలో ఒక సామాన్య కుటుంబానికి పోయి ఆర్థిక సాయం చేయండి అని నేను దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరికి విజ్ఞప్తి చేస్తూ మళ్ళా ఇంత ఎండలో కూడా వచ్చిన అధికారులకు, రైతులకు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలు మెరుగైన ఆరోగ్యం కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం రూపుదిద్దుకున్నది అని అన్నారు. మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ప్రణాళిక ప్రకారం పారిశుద్ధ్యం, మురుగు కాలువ, విద్యుత్, మంచినీరు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, ఎవెన్యూ హోమ్, స్టేషన్ ప్లాంటేషన్, స్వచ్ఛ భారత్ పనుల అభివృద్ధి కోసం పాటుపడాలని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. దీనికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. మున్సిపల్ కొత్త చట్టం ప్రకారం పట్టణ ప్రజలు 100% పన్ను కట్టకపోతే మున్సిపల్ చైర్మన్ పదవి ఊడిపోతుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, మున్సిపల్ చైర్మన్ తులసిరాం, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కౌన్సిలర్లు, వార్డుల స్పెషల్ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
బాగా చైతన్యం కలిగింది ప్రజలకు. చైతన్యం కలిగిన తర్వాత కూడా మనము ఇంకా తప్పులు చేస్తున్నాము అంటే మన ప్రాంతానికి మన దేశానికి అన్నింటికి మించి మనకు మన పిల్లలకు మన కుటుంబానికి ద్రోహం చేసినట్టు. మనం చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు వార్డులలో కానీ మన ఇళ్లలో కానీ మన దినచర్యలో కానీ కొన్ని మార్పులు చేసుకున్నట్టయితే కేసీఆర్ గారు కలగట్టున్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఇబ్బంది ఉండదు. మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పిల్లలు ఏం చేస్తారు, విద్యార్థులు ఏం చేస్తారు, మహిళలు ఏం చేస్తారు, చేపలు పట్టేటోళ్ళు ఏం చేస్తారు, లేదంటే పశువుల రాష్ట్రాలు ఏం చేస్తారు, వాళ్ళతో ఏంటి అనవసరంగా పని ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి గత పాలకులు మనల్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రం ఇవ్వకుండానే కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. కుట్రలను పటాపంచలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేట గ్రామానికి చెందిన సిరవేణి మల్లయ్య అనే రైతు తన పంట పొలం వద్ద కరెంటు సరఫరా కోసం కనెక్షన్ ఇవ్వడం లేదని, పంట పొలాలు ఎండిపోతున్నాయని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి నిరసన తెలిపాడు. వెంటనే సమాచారం అందుకున్న మండల సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య రైతు పొలం వద్దకు చేరుకుని ఏఈ సందీప్ మరియు సిబ్బందితో కలిసి కరెంటు సరఫరా ఇప్పించారు. ఈ సందర్భంగా గుడిసె ఐలయ్య మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు కరెంటును పొదుపుగా వాడాలని, బావుల వద్ద 3 హెచ్పీల మోటార్ 5 హెచ్పీల మోటార్లు కేటాయించి ఉంటే అవే మోటార్లు వాడాలి తప్ప 5 హెచ్పీల మోటార్ పర్మిషన్ ఉండి 7 హెచ్పీ మోటార్లు వాడితే మోటార్లు కాలిపోతాయని, అలాంటి పెద్ద మోటార్లు వాడడం వల్ల అధిక లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయని అన్నారు. అలాగే రానున్న వేసవి కాలంలో రైతులకు కరెంటు కష్టాలు లేకుండా అదనంగా ట్రాన్స్ఫార్మర్స్ తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎలుక లక్ష్మీ రామస్వామి, చంటి తదితరులు పాల్గొన్నారు. ముస్కాన్పేట గ్రామంలో సిరవేణి మల్లయ్య అనే రైతు మరి ఆయనకు మోటార్ కాలిపోయి చాలా రోజుల నుంచి కూడా వైరు దూరంకి వెళ్ళి కనెక్షన్ చేయడం మూలన ఆ వైరు వల్ల ప్రమాదం ఏర్పడి ఆ మోటారు ఊకే మరీ కాలిపోవడం మూలన ఆయన యొక్క పొలం ఎండిపోతుందని రైతు మరి సిరవేణి మల్లయ్య అనే వ్యక్తి ఆయన ట్రాన్స్ఫార్మర్ ఎక్కడం జరిగింది. అతనికి సంబంధించి మరి మేము వెంటనే మాకు తెలియగానే దానికి సర్పంచ్ ఎలుక లక్ష్మీ స్వామి గారు, మరి కేసనపల్లి సర్పంచ్ పోతరాజు ఎల్లవచెట్టు గారు, అదేవిధంగా మా ఏఈ సందీప్ గారు, మా ఎల్పర్ ప్రశాంత్ గారు అందరం కూడా ఇక్కడికి చేరుకొని ఏది ప్రాబ్లం అని తెలుసుకోగానే అది వైరు దూరంగా ఉండడం మూలాన మరి ఇట్లా అవుతుంది ప్రమాదం అనేది తెలుసుకొని అది వెంటనే దగ్గరున్న పోల్కు మరి వారికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రెగ్యులేషన్ కూడా ఆ ట్రాన్స్ఫార్మర్కి ఉంది కనుక ఇబ్బంది ఏం లేదు. ఆ రైతుకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో కూడా మరి ఎండలు తీవ్రం అవుతున్నాయి కనుక రైతులు ఒకటి గమనించాలి. ఎక్కువ మొత్తంలో వరి పంట వేశారు, తర్వాత మొక్కజొన్న వేశారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మండలంలోని అన్ని గ్రామాల రైతులకు సంబంధించి మీకు 5 హెచ్పీల మోటార్కు శాంక్షన్ ఉంటే 5 హెచ్పీలు నడిపించుకోండి, 3 హెచ్పీలు ఉంటే 3 హెచ్పీలు నడిపించుకోండి, 7.5 హెచ్పీలు ఉంటే 7.5 నడిపించుకోండి. కానీ 3 హెచ్పీలు శాంక్షన్ ఉండి 7.5 హెచ్పీలు మరి మోటార్ నడుపుకుంటే మరి మిగతా రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది, వారికి ఇబ్బంది అవుతుంది, మోటార్లు కాలిపోతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు తప్పకుండా అలాంటి అవసరం ఏర్పడ్డప్పుడు 3 హెచ్పీలే మీకు శాంక్షన్ ఉండి 7.5 హెచ్పీలు కానీ 10 హెచ్పీలు కానీ 5 హెచ్పీలు కానీ మీకు అవసరం పడ్డప్పుడు ఏదైతే ఎక్కువ కరెంటు వాడుకునే దానికోసం మీరు డబ్బులు కట్టండి. వెంటనే మంజూరు ఇచ్చి మరి దానికి సంబంధించిన డీటీఆర్ కొత్తవి మరి 100 హెచ్పీలు కానీ లేకపోతే 63లు కానీ మాకు సంబంధించినటువంటి మేము సెస్ ఆఫీస్కు గౌరవ చైర్మన్ గారితో గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా మేము డీటెయిల్ తెప్పించుకునే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. ఈ 2 నెలలు తప్పకుండా రైతులు మాకు సహాయం అందించాలని, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా పరిష్కారం దిశగా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ రైతు కూడా అధైర్యపడి ఇలాంటి మరి కరెంటు ముట్టుకోవడం కానీ లేదా ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడం కానీ చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాకతీయ స్కూల్ విద్యార్థులు డిగ్రీ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జేసీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కమిషనర్, సిఐ, ఎస్ఐ, కౌన్సిలర్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఓకేనా సారు ఫోటో తీయకన్నా మేడం అందరు సార్ వివరాలు ఏమున్నాయంటే ఖచ్చితంగా చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు నేను అందిస్తాను. దాని గురించి మీరేదో మిస్ అవుతున్నారని చెప్పేసి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ విల్ కమ్ టు యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించబోయే బోర్డు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, 1 నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, ఎవరైనా నిమిషం ఆలస్యంగా వచ్చినా వారిని అనుమతించబోమని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరంలో 235 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 208 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయబోతున్నట్లు పేర్కొన్నారు. మార్చి 4, 2020లో మార్నింగ్ 9 to 12 మధ్యలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. ఈ ముస్తాబాద్ సెంటర్లో ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్ 235, సెకండ్ ఇయర్ స్ట్రెంత్ 208. పిల్లలు 8:30 వరకు ఎగ్జామ్ హాల్లోకి అనుమతించబడుతుంది. 9 తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా వాళ్ళకు అనుమతి లేదు. కాబట్టి పిల్లలు ఈ విషయాన్ని గమనించి సమయానికి వచ్చి ఎగ్జామ్ను సాఫీగా రాయాల్సిందిగా వస్తుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఆశా వర్కర్లు 6 నెలల నుంచి జీతాలు రావట్లేదని, కానీ 2 నెలల జీతాలు పంపించి అధికారులు చేతులు దులుపుకున్నారని ఆందోళనకు దిగారు. ఆశా వర్కర్లు స్రవంతి, నిర్మల, లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి తమ బకాయిలు వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ ఆందోళనకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. పడట్లేగా కనీస వేతనం 21,000, కనీస వేతనం 21,000, కనీస వేతనం 21,000. ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా కార్యకర్తల ఐక్యత. ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వెంటనే, రావాలి మేడం గారు వెంటనే, రావాలి మేడం గారు వెంటనే, రావాలి మేడం గారు బయటికి వెంటనే, మేడం గారు బయటికి. శ్రీకాంత్ పక్క డోర్నకల్ మండలము, డోర్నకల్ పిఎస్సి. నా పేరు విక్టోరియా నిర్మల. మాకు సీఎం గారు 7,500 మాకు పనికి తగిన పారితోషికం అని చెప్పారు. కానీ మాకు 7,500 చొప్పున రావట్లేదు. అది కూడా 6 నెలల వేతనాలు మాకు రావాల్సి ఉంటే 2 నెలలు మాత్రమే వేశారు. మరి ఇదే పని మీద మేము ఆధారపడి ఉన్నాము. మరి మాకు 1 నెల 2 నెలలు వేస్తే మరి మాకు మిగతా రోజులన్నీ మరి మా కుటుంబాలు ఉన్నాయి కదా, పిల్లలు చదువులని, కుటుంబ పోషణార్థము మరి మేమేం తిరిగి బతకాలి? వేరే ఏ పనులు కూడా చేయొద్దు, ఇదే చేయాలి అని అంటా ఉన్నారు. మళ్ళీ అందులో ప్రతిరోజు సబ్ సెంటర్కి రావాలి, సబ్ సెంటర్లో కూర్చోవాలి అంటా ఉన్నారు. ఏదో వేరే సమయం ఉన్నప్పుడు వేరే ఏదైనా పనులు చేసుకుంటే పైన వచ్చే డబ్బులు కూడా రాకుండా ఉంటా ఉన్నాయి. అందుకే మాకు ప్రతి నెల 10వ తారీఖు లోపు మాకు ఇచ్చే 7,500 అయినా సరే కరెక్ట్గా వేస్తే మేము మా వంతు సహాయంగా మేము చేసే పనులన్నీ కూడా మేము చేస్తామని చెప్పి మాట ఇస్తా ఉన్నాము. పారితోషికం లేనటువంటి పనులు మేము ఏవి కూడా చేయము. మా వంతు సహాయంగా మేము మా గ్రామాలలో ప్రతి ఒక్క గర్భిణీకి కానీ, పిల్లలకు కానీ, ప్రతి ఒక్క ఆరోగ్యపరంగా మేము మా సహాయాన్ని మేము చేయవలసిన పనులను మేము తప్పకుండా చేస్తాము. కాకపోతే మాకు తగినటువంటి పారితోషికాన్ని తగిన సమయంలో వేయాలని మేమందరం కోరుతా ఉన్నాము.
మరి మాకు 6 నెలలకు 2 నెలలు మాత్రమే వచ్చినాయి. ఆ 2 నెలలతోటి మేము ఎన్ని అప్పులు తెచ్చుకున్నాక అన్ని ఈ 13,000 చిల్లర వచ్చినాయి ఒక్కొక్కరికి. అవి మాకు ఏ మాత్రం కూడా సరిపోవు అసలు. కాబట్టి మాకు దయచేసి ఏ నెల ఆ నెల వేసే విధంగా మాకు చేయమని మీ అందరినీ కూడా సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఎంపీటీసీ సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గడీల కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎంపీటీసీల నియామకం తర్వాత గ్రామ అభివృద్ధిలో కార్యనిర్వహణకు ఎంతగానో కృషి చేస్తున్నా కానీ విధులు నిధుల విషయంలో ఎంతగానో వెనుకబడి ఉన్నామని, ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి తాము వినతి పత్రం అందించామని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ విషయాన్ని తెలియజేయాలని కోరామని, కనీస వేతనం 5,000 నుండి 15,000కు పెంచి ప్రతి గ్రామానికి ఒక చిన్న కార్యాలయం, కనీసం వసతులతో పాటు వినతి పత్రంలోని తమ 33 డిమాండ్లను త్వరగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీ కన్వీనర్ గడీల కుమార్ గౌడ్ తో పాటు ఇతర ఎంపీటీసీలు పాల్గొన్నారు. పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో ప్రజల మధ్యకి వెళ్ళి ఇంటింటికి తిరిగి మేము గ్రామంలో అభివృద్ధి చేస్తాము, అది రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, మరి ఇతర సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంగా మరి గ్రామంలో ప్రజలందరి ముందు కూడా మేము నిర్మోహమాటంగా మాటివ్వడం జరిగింది. ఎన్నికల్లో గెలిచాము. మరి గెలిచిన తర్వాత ఆలోచిస్తే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే ఎలాంటి నిధులు విధులు అధికారాలు లేక మరి గ్రామాలలో ఎంపీటీసీలందరం కూడా ఒక ఉత్సవ విగ్రహాల్లా ఎందుకు మేము ఎంపీటీసీలుగా గెలిచాము అనే పశ్చాత్తాపపడే పరిస్థితుల్లో మేము ఉన్నాం. కారణం ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో నామమాత్రంగా ఒక ఎంపీటీసీకి ఈ రోజు కార్యక్రమం ఉంది రావాలి అని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం తప్ప కనీసం అందులో కూడా గౌరవపరిచే విధంగా గ్రామాల్లో మా ఎంపీటీసీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ విషయమై మేము ఎంపీటీసీల రాష్ట్ర తెలంగాణ సంఘంగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మా సమస్యలన్నీ కూడా తీసుకెళ్లే విధంగా మరి ఈరోజు ఉదయాన్నే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావుతో మేము కలవడం జరిగింది. సార్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణలో సబ్బండ వర్ణాలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నారు. మరి అభివృద్ధి పథకాలు గాని సంక్షేమ పథకాలు గాని అమలు చేసే దానిలో క్రియాశీలకంగా గ్రామాలలో మరి ఎంపీటీసీ సభ్యులు ప్రభుత్వం చే వచ్చే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం మేము. కానీ మా విషయానికి వచ్చేసరికి మాకు ఎలాంటి నిధులు విధులు అధికారులు లేవు సార్. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, ఎంపీటీసీలకు అధికారాలను కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు. కేవలం గౌరవ ఎంపీటీసీలకు ఒక గౌరవ వేతనం తప్ప మరి ఈ రోజు వరకు కూడా చేసింది ఏమీ లేదు. కాబట్టి ఎంపీటీసీల సంఘం తరఫున 33 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈ రోజు మేము పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మరి వారి ద్వారా ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో మరి చర్చ జరిపి మరి రాబోయే అసెంబ్లీ ఆర్థిక సమావేశాలలో మాకు నిధులు విధులు అధికారాలు కేటాయించాలని చెప్పి కూడా మంత్రి గారితో మాట్లాడారు. రహేమత్ నగర్ డివిజన్ ఎన్ఎస్సిబి నగర్లోని సీసీ రోడ్డు పనులకు 5 లక్షల నిధులతో పనులకు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని, పోటీల్లో గెలిచిన వాళ్ళకి బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కె నాగరాజ్, జనరల్ సెక్రటరీ షరీఫ్, సిఎన్ రెడ్డి, అరుణ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ ల్యాండ్లో ఇక్కడ ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఇక్కడ ప్లే గ్రౌండ్ లేదు, ముఖ్యంగా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఇక్కడున్న పేద ప్రజలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడో పోయి పెళ్లిళ్ళు చేసుకోవాలి, రెంట్లు కట్టాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉండటం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు. ఆ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఒక ఫంక్షన్ హాల్, మరి ప్లే గ్రౌండ్, పిల్లలందరూ కూడా చుట్టుపక్కల ఇంత పెద్ద గ్రౌండ్ జూబ్లీహిల్స్లో కూడా లేదు, పక్కన జూబ్లీహిల్స్లో కూడా ఇంత పెద్ద గ్రౌండ్ లేదు. మరి ఈ గ్రౌండ్ని 4-5 ఎకరాలని బ్రహ్మాండంగా ప్లే గ్రౌండ్ చేసి పిల్లలకి ఆటల గురించి ఎంకరేజ్ చేస్తాం. అదేవిధంగా ఇంకా వేరే స్కీమ్స్ మహిళలు కూడా ఉన్నాయి, వాళ్ళు నేను వచ్చి కలుస్తూ జరిగింది. ఇవన్నీ గవర్నమెంట్తో చర్చించి ఫస్ట్ సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏమేమి కావాలి ఈ గ్రౌండ్లో
అవన్నీ కూడా డెఫినెట్గా చేపించే బాధ్యత మాది. 100% చేపిస్తాం. ఎందుకంటే ఇక్కడ జరిగిన అన్ని పనులు ఎక్కడ జరుగుతుంది. మరి అందరూ గుడిసెల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మా అనుకున్న ప్రకారం కార్మిక నగర్లో ఉన్న గుడిసెలను తీయించి వాళ్ళకి పక్కా ఇల్లు ఇచ్చి పంపిస్తాం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ ఉన్నా కానీ నా కాన్స్టిట్యూన్సీలో గుడిసె వాసులందరూ కూడా వాళ్ళకు ఒక భరోసా కలిగింది. మాకు అన్యాయం జరగదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో సీఎం గారు కేసీఆర్ గారు మాకు గుడిసె తీసినా కానీ పక్కా ఇల్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ శివార్లో గల అత్యంత శక్తివంతమైన ఈదమ్మ తల్లి జాతర ముగింపు సందర్భంగా జూనియర్స్ బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గున్రెడ్డి నరేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, ఎంపీపీ గాదే సుధారాణి, రత్న ప్రభాకర్ రెడ్డి, కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి చంద్రశేఖరాచారి పాల్గొన్నారు. ఈ బండలాగుడు పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి ఎద్దులు ఈ పోటీలో పాల్గొనడానికి కొల్లాపూర్కు తరలివచ్చాయి. బండలాగుడు పోటీలో పాల్గొనడానికి వచ్చిన రైతులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం చేశారు. అలాగే రైతుల తరపున ఎమ్మెల్యేకు బరిగెల రాముడు సన్మానం చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా బండలాగుడు పోటీలు నిర్వహించి కొల్లాపూర్ పేరు ప్రఖ్యాతలను రాష్ట్రం నలుమూలలా వ్యాపించేలా కృషి చేస్తామని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో షీ ఫర్ హర్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ మహిళలు విద్యార్థినుల భద్రతకు అనునిత్యం పాటుపడుతున్నామని, వారి భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని, షీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాయని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే షీ టీమ్స్ ను సంప్రదించాలని, విద్యార్థినులు మహిళలు ఎలాంటి మానసిక ఆందోళనకు గురి కావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ డీసీపీ శ్రీ యాదగిరి స్నేహ మిశ్రా, ట్రైనీ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ శ్రీమతి సలీమా, ఏసీపీ యాదగిరి రెడ్డి, శ్రీ గగన్ కోహ్లీ, గురునానక్ కాలేజ్ ప్రతినిధులు, 500 మంది షీ టీం వాలంటీర్లు పాల్గొన్నారు. దాని సందర్భంగా 2 మార్చ్ టు 7 మార్చ్ ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ మన ఆర్కిటెక్ట్కి భాగంగా దాదాపు 150 మంది వర్కింగ్ ఉమెన్ పీజీ యాజమాన్యానికి పిలిపించి వాళ్ళకి సెన్సిటైజేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఇక్కడ మన గురునానక్ ఇన్స్టిట్యూషన్లో సీ ఫర్ హర్ అబ్బాయిలు వాళ్ళని ఇక్కడ పిలిపించి సీ ఫర్ హర్ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక సంధానికర్తలాగా ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తర్వాత మా సిటీ మా పోలీస్ స్టేషన్ మధ్యలో వాళ్ళు పనిచేస్తున్నారు. మహిళా భద్రత కోసం స్పెషలీ కాలేజ్ ఇన్సైడ్ దానికోసం ఈ సీ ఫర్ ఈరోజు ఈ కొత్త ప్రోగ్రామ్ గతంలో 1000 పైన సీ ఫర్ హర్ వాలంటీర్ మనము ట్రైన్ చేశాము. వాళ్ళు కూడా మా టీచర్కి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కాంటాక్ట్ చేసి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ సునీతా సబర్వాల్ మేడం, స్పెషల్ సెక్రటరీ టు సీఎం ఆఫ్ తెలంగాణ మేడం చీఫ్ గెస్ట్గా ఇక్కడ వచ్చి మా పిల్లలు అడిషనల్ డీసీపీ సిటీ సలీమా మ్యామ్, డీసీపీ క్రైమ్ యాదగిరి గారు, తర్వాత ఏసీపీ ఇబ్రాహీంపట్నం, ఏఎస్పీ అంటర్టైనీ స్నేహ, తర్వాత మా శాఖ తరఫున ఈరోజు స్పెషల్ థ్యాంక్స్ టు మన గురునానక్ ఇన్స్టిట్యూషన్ సైని గారు, టోనీ గారు, ఈ ప్రోగ్రామ్ ఇది సంయుక్తంగా మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, తర్వాత రాచకొండ పోలీసు ఈ ప్రాజెక్ట్ మన సేఫ్ సిటీ హైదరాబాద్, సేఫ్ సిటీ హైదరాబాద్ బ్యానర్లో ప్రోగ్రామ్ మనం నిర్వహించాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేస్తే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు వేయాలని ఆదేశాలు. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ పై స్పందించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.
హైదరాబాద్కు వచ్చిందన్న వార్త విని ఆందోళనకు గురయ్యారని వెల్లడి. హైదరాబాద్లో వరుస బాంబు పేలుళ్ల కుట్ర కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు. లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించిన న్యాయస్థానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.